వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మార్చి 1 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణపై అధికారులతో సమీక్షించిన డిఆర్ఓ రాజశేఖర్. ఏపీ టైటిలింగ్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి. 4వ రోజు రిలే దీక్షల్లో న్యాయవాదుల గుమస్తాలు. చకచకా సాగుతున్న సోలార్ ప్లాంట్ పనులు, పూర్తయిన ప్యానల్స్ ఏర్పాట్లు. అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధం. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సజ్జాద్. మా సమస్యలు పరిష్కరించండి అంటూ కమిషనర్కు విన్నవించిన తోపుమఠం వాసులు. వార్తలోని వివరాలు. ఓటరు జాబితా పబ్లికేషన్ తర్వాత చేర్పులు, తీసివేతల విషయాలను అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఆర్ఓల నుంచి ఇతర ప్రధాన సిబ్బంది నియామకాలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లా కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికలకు సంబంధించి చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ, ఉద్యోగులు, భద్రతా సిబ్బంది సంసిద్ధం చేయాలని, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి సంబంధించిన శిక్షణ ఇవ్వాలన్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన నూతన విధి విధానాల ప్రకారం ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలన్నారు. ఫారం 6 ప్రకారం ఓటర్ల జాబితాలో చేర్పులు ఉంటే 0.1% వరకు డిఆర్ఓ పరిధిలో ఉంటుందని, ఆపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేయాలని అన్నారు. అదేవిధంగా తీసివేతలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేసిన ఏర్పాట్ల గురించి జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులు అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్, చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య, గంగాధర, నెల్లూరు ఎన్నికల అధికారిని భవానీ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఏపీ టైటిలింగ్ చట్టానికి వ్యతిరేకంగా పొంగనూరులో న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారానికి 4వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని కోర్టు సమీపాన రోడ్డులో ఏర్పాటు చేసిన రిలే దీక్ష శిబిరంలో నేడు న్యాయవాదుల గుమస్తాలైన భక్తవత్సలం, సుధాకర్, సుబ్రహ్మణ్యం, అమర్నాథ్, చంద్ర, శివాజీ, సాదిక్, మాధవి, సంధ్యలు రిలే దీక్షల్లో కూర్చున్నారు. మేము గత 30 సంవత్సరాలుగా వకీల్ గుమస్తాలుగా పనిచేస్తున్నాము. 5 నెలలుగా మా లాయర్లు మేము అంతా స్ట్రైక్ చేస్తూ కక్షిదారులు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ యాక్ట్ను రద్దు చేయాలని ఇప్పటికైనా గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని మాకు సహకరించి చేయాలని, మాకు చాలా కష్టాలు పాలవుతాము. మాకు దీన్ని తప్పితే వేరే ఆధారం ఏమీ లేదు. కావున ప్రభుత్వం స్పందించి ఇక్కడికైనా మాకు న్యాయం చేయాలని లాయర్ తరఫున, ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘ అధ్యక్షులు శివశంకర్ నాయుడు మాట్లాడారు. ప్రజల ఆస్తికి భద్రత లేని ఏపీ భూ హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామన్నారు. పొంగనూరు న్యాయవాదుల సంఘ సభ్యులకు గుమస్తాలుగా ఉన్న మా సహకార సభ్యులందరూ కూడా ఈరోజు ఈ రిలే దీక్షకు సహకరించినందున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఈ యాక్ట్ 27/23 రద్దు చేయాలని ముక్త కంఠంతో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, నిరాహార దీక్షలు చేస్తుంటే కూడా ప్రభుత్వం వారు నిమ్మకు నీరెత్తినట్లు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రజలకు ఇబ్బంది కలగజేయాలనే ఉద్దేశంతోనే సాగతీత ధోరణిలో ఉన్నారు. ఈరోజు మేమే ఇక్కడ పొంగనూరు నియోజకవర్గంలో ఉన్న కోర్టు పరిధిలో ఉన్న న్యాయవాదులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి న్యాయస్థానం ముందు న్యాయవాదులు ఇదే విధంగా రిలే నిరాహార చేస్తున్నారు. మాకు ఈరోజు మేము చేస్తున్న ఈ రిలే నిరాహార దీక్ష సంఘీభావంగా మా గుమస్తాలు అందరూ కూడా సహకరించినారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా నిరాహార దీక్షలు, ర్యాలీలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వారు కళ్ళు తెరిచి ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రద్దు చేసి యథాస్థితికి తెచ్చి సివిల్ కోర్టు పరిధిని ఇదే విధంగా ఉంచాలని మేమందరూ కూడా ముక్త కంఠంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం సహకరించిందని ఆశిస్తున్నాం. న్యాయవాదుల సంఘం తరఫున రేపటి నుండి ఇక ఉధృతం కాబోతున్నది ఈ సమ్మె. ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియలేని పరిస్థితిలో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి
ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం. మా సమస్యలు పరిష్కరించి సౌకర్యాలు కల్పించాలని తోపుమఠం వాసులు మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్కు విన్నవించుకున్నారు. పొంగనూరు పురపాలక పరిధిలోని 13వ వార్డులో గల తోపుమఠం వాసులు శుక్రవారం కార్యాలయంలో కమిషనర్ నరసింహప్రసాద్ను కలిసి స్థానికంగా వారు పడుతున్న ఇబ్బందులను విన్నవించుకున్నారు. కాల్వలు పూడిపోయాయని, త్రాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం సమస్యలతో పాటు బియ్యం బండి సక్రమంగా రాలేదని, కూలీ చేసుకుని జీవనం సాగించే మేము రోజు ఇబ్బందులు పడుతున్నామని కమిషన్ ముందు ఆవేదన వెలిబుచ్చారు. వార్డు కౌన్సిలర్, స్థానిక వైసీపీ నాయకుడు ఎండి గౌస్తో పాటు సంబంధిత అధికారులతో కమిషనర్ చర్చించి వెనువెంటనే తోపుమఠంలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఆ కాలంలో దూరే ఇప్పుడు కైలేకి పోతాయి నీళ్లు సొంత మాత్రం ఉంది సార్. కాలువ పైన అది మెయిన్ కాలంలో పూడ్చడం వల్ల సమస్య అంతే అది చూపిస్తాం. అది కొంచెం పైకి కట్టాలి. ఏంటంటే టౌన్ మొత్తము డ్రైన్ వేస్తున్నారు నేను మాట్లాడతాను నేను చదువుతా మాట్లాడాడు ఏం చేస్తాను కొంచెం ఓపిక పట్టండి చేస్తాను అంతే కదా మా సార్. మాకు ఈదుల్లో కూడా సార్ ఆ బోరింగ్ తో లేట్ అయింది సార్. ముగ్గు జాస్తి ఉంది. నీళ్లు బోర్లంటే మాకు ఇబ్బంది. అన్న వచ్చినప్పుడు చెప్తున్నాం సార్. అది శ్రీరాములకి కరెంట్ పోల్ లేదండి. పైప్ ఒకటి చెట్లు ఉన్నాయి సార్. దాని కనెక్షన్ లైట్ కూడా అట్లే ఉంది. లైట్ అట్లే ఉంటుంది సార్. పైప్ నాటేసి ఇప్పించారు. ఆయమ్మ 3 నెలలు అయ్యి పాపము. వాళ్ళకి ఎవరు లేదు. ఆ అమ్మకు మొగుడు కూడా లేడు. 3 నెలలు ఇంకా ఏం తినేది అమ్మ? లేదు సార్. మా తోపు మాట ఉంటేనే ఎవరు పట్టించుకోరు సార్. సత్యంగా మేము చెప్తా ఉన్నాము. మేము వచ్చి గొడవలు దిగితేనే వాళ్ళు వచ్చేది. తహసీల్దార్గా సీతారాం అందించిన సేవలు మరవలేనివని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాజా అన్నారు. పొంగనూరు తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న సీతారాం రానున్న ఎన్నికల సందర్భంగా అనంతపురం జిల్లాకు బదిలీ కావడంతో గురువారం సాయంత్రం ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు తహసీల్దార్ను కలిసి పూలమాలలు వేసి శాలువలు కప్పి ఘనంగా సన్మానించి ఆయన అందించిన సేవలను కొనియాడారు. మండలంలో దళితుల శ్మశాన వాటిక స్థలాలకు పట్టాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కృష్ణప్ప, శంకరప్ప, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పీకేఎండ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, వైఎస్ఆర్సీపీ నాయకుడు సుబ్బన్న యాదవ్ తదితరులు తహసీల్దార్ను సన్మానించారు. పొంగనూరు ప్రజల ఆరాధ్య దైవం కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ విరూపాక్షి మారమ్మ శుక్రవారం రాహుకాల పూజల్ని అందుకుంది. వేకువజాముని అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, విభూదులతో పాటు పల పంచామృతాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో మారెమ్మకు రాహుకాల దీపాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమని పుంగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సజ్జాద్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఇందిరాకూడలిలో ఆయన మాట్లాడుతూ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక ఏపీలో జోష్ పెరిగిందని, ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటూ పుంగనూరులో పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేయడం జరిగిందన్నారు. అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో విజయంగా రాష్ట్రమంతా తిరిగారు. తర్వాత ఈరోజు ఢిల్లీలో కూడా వారు విభజన హామీలకి కృషి చేస్తూ ఉన్నారు. దీక్ష కూడా చేపట్టినారు. విజయవంతమైంది దీక్ష. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయము. షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయము. గత సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా కృషి చేస్తున్న మా పుంగనూరు నియోజకవర్గంలో నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తా ఉన్నాను. అయినా కూడా కొంతమంది వచ్చి పుంగనూరులో అభ్యర్థులుగా ప్రకటించుకోవడం ఇది చాలా శోచనీయము. ముఖ్యంగా కాంగ్రెస్ హైకమాండ్ కానీ ఎవరికి టికెట్లు అనౌన్స్ చేయలేదు. ముఖ్యంగా ఇంకా 2 నెలలు పడుతుంది. అయినా కూడా నేనే అభ్యర్థి అని చెప్పు ప్రచారం చేస్తాను. దయచేసి ఎవరు కూడా అభ్యర్థిగా ప్రకటించుకోవద్దు. గత 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో కృషి చేస్తూ ఉండేది నేను సజ్జాదు. పుంగనూరులో ఎవరు కూడా చేయలేదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వేరే పార్టీలో పోయినారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో నేను ఒకడే ఉండేది. వేరే పార్టీలో ఉండి పదవులు అనిపిస్తూ ఉన్నారు. పార్టీలో మా కాంగ్రెస్ నుండి అనుభవించి వేరే పార్టీలో కూడా పోయినారు. నేను కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. చనిపోయే వరకు కాంగ్రెస్లోనే ఉంటాను. ఢిల్లీలో ప్రియాంక గాంధీ గారు నా స్నేహితురాలు. ఆమె ఆదేశాలతో ప్రియాంక గాంధీ ఆదేశాలతో ఏమైనా సరే చేస్తాను. ఈ విషయం రాహుల్ గాంధీ గారికి కూడా స్వయంగా ఒప్పుకున్నారు. గతంలో రాహుల్ గాంధీ గారికి కూడా మాట్లాడినాను. 19 ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే టికెట్ విషయంలో రాహుల్ గాంధీతో చర్చించడం జరిగింది. అయినా కూడా అధిష్టానం ఆదేశాల ప్రకారమే నడుచుకుంటా. నేను పార్టీ ఏం చెప్తే అది చేస్తాను. అయినా కూడా పార్టీలో కొంతమంది అభ్యర్థులుగా ప్రకటించుకోవడము చాలా వరకు దురదృష్టకరము. పార్టీకి ఈ ప్రాణం పోసేకి మన ప్రియతమ నాయకులు మహానేత వైఎస్ గారి పుత్రిగా వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్రంలో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. దయచేసి వారిని అవమానపరచకండి. కాంగ్రెస్ పార్టీని అవమానపరచకండి. కాంగ్రెస్ కార్యకర్తలుగా పల్లెలకి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళండి. పార్టీ కోసం ప్రచారం చేసుకోండి. అంతేగాని అభ్యర్థులుగా ప్రచారం చేసుకోవద్దు. అధిష్టానం ఆదేశాలు వస్తాయి. 2 నెలలు ఓపిక పట్టాలి. జై కాంగ్రెస్. సౌరశక్తితో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి పుంగనూరులో వ్యవస్థను స్థాపిస్తున్నారు. దీని ద్వారా పురపాలికకు 15 లక్షల రూపాయలు ఆదా కానుంది. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో పుంగనూరు మున్సిపాలిటీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. అందులో భాగంగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పట్టణ సమీపంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టపై కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ క్రింద దాదాపు 6 కోట్లతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కానుంది. దీంతో పురపాలికకు 15 లక్షల రూపాయలు ఆదా కానుంది. సౌరశక్తిని గ్రహించే సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేశారు. త్వరలోనే పనులు పూర్తయి వినియోగంలోకి రానుంది.
పూజించే కల్పవల్లి ఆదిశక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఉచిత అన్నప్రసాద వితరణ విజయవంతంగా కొనసాగుతూ ఉంది. అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం ఆలయంలో ప్రతి శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నిర్వహిస్తున్న ఉచిత అన్న ప్రసాద వితరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతూ ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజు కూడా అన్న ప్రసాద వితరణ జరిగే విధంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆలయ చైర్మన్ నాగరాజ్ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను సంబంధిత అధికారులు సమన్వయం చేసుకుని విజయవంతంగా నిర్వహించాలని డిఆర్ఓ రాజశేఖర్ అన్నారు. శుక్రవారం డిఆర్ఓ సమావేశం హాల్ నందు ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1 నుండి 20వ తేదీ వరకు నిర్వహణపై రెవెన్యూ, వైద్య, రవాణా, విద్యుత్, పోలీస్, పోస్టల్, ఖజానా, మున్సిపాలిటీ, పంచాయతీ, ఆర్టీసీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో మార్చి 1 నుండి 20వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలు సంబంధిత అధికారులు సమన్వయం చేసుకుని ఎలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలన్నారు. జిల్లాలో 50 పరీక్షా కేంద్రాల్లో 32,757 మంది, అందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 15,905 మంది, ఇంటర్ రెండో సంవత్సరం 16,852 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని, విద్యార్థులు ఉదయం 8:30 కల్లా ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. హాల్ టికెట్లను సంబంధిత కళాశాలల్లో సకాలంలో విద్యార్థులకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలలో సిట్టింగ్, లైటింగ్, త్రాగునీరు, మరుగుదొడ్లు ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం 8:30 కల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను, పరీక్షా సమయంలో విద్యుత్కు అంతరాయం కలగకుండా చూడాలని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రశ్న పత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు రవాణా శాఖ అధికారులు అవసరమైన వాహనాలు ఏర్పాట్లు చేయాలని, పరీక్షలు పూర్తయిన తర్వాత సమాధాన పత్రాలను సీల్డ్ కవర్లో పోస్టల్ శాఖకు అందజేసిన వెంటనే పోస్టల్ శాఖ పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల నందు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. మున్సిపాలిటీలోను, పంచాయతీల్లోనూ పరీక్షా కేంద్రాల నందు శానిటేషన్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షా కేంద్రాల సమయంలో ఉన్న జిరాక్స్ షాపులను మూసివేయాలన్నారు. పరీక్షా కేంద్రాల నందు అవసరమైన పోలీసు బందోబస్తును పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఈవిఓ సయ్యద్ మౌలాలా, డిఈసి మెంబర్లు దయానంద్ రాజు, బాలసుబ్రహ్మణ్యం రాజు, మురళీకృష్ణ, డిఈఓ విజేంద్రరావు, వైద్య ఆరోగ్య, విద్యుత్, ఆర్టీసీ, తపాలా, ఖజానా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు ఒకే రోజు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారన్నారు. వాహన సేవలను వీక్షించేందుకు మాడవీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, త్రాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో విశేష ఉత్సవాల వివరాలు. తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 8 నుండి 10వ తేదీ వరకు శ్రీ పురంధరదాసుల ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 7న తిరుమల కళ్యాణ వేదికలో యువ కళాకారులతో శ్రీ వెంకటేశ్వర నవరత్న మాలిక సంగీత కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 20వ తేదీన భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణం కోసం తిరుమల నాద నీరాజనం వేదికపై శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 24న కుమారధార తీర్థముకోటి. కార్పొరేట్ సామాజిక బాధ్యతల్లో భాగంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 2 అభివృద్ధి పనులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా 65 లక్షల రూపాయలు అందించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం జేసీ క్యాంప్ కార్యాలయంలో
ఐఓసిఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ యోహాన్ కుమార్ ఐఓసిఎల్ తరఫున 65 లక్షల చెక్కును జేసీకి అందజేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యతల్లో భాగంగా ఎస్ఆర్పురం మండలం పిల్లారికుప్పంలో కమ్యూనిటీ హాల్, గంగాధర నెల్లూరు మండలం ఆవులపురులో మైనార్టీ కాలనీ వద్ద సీసీ రోడ్డు, డ్రైన్ల నిర్మాణానికి 65 లక్షల చెక్కును అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐఓసిఎల్ అధికారులు డిప్యూటీ జనరల్ మేనేజర్ కేవీవి సతీష్ కుమార్, సీనియర్ ఆపరేషన్స్ మేనేజర్ బాలమురుగన్, ఆపరేషన్స్ మేనేజర్ చిన్నారి రఘువంశీలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్చి 1 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణపై అధికారులతో సమీక్షించిన డిఆర్ఓ రాజశేఖర్. ఏపీ టైటిలింగ్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి. 4వ రోజు రిలే దీక్షల్లో న్యాయవాదుల గుమస్తాలు. చకచకా సాగుతున్న సోలార్ ప్లాంట్ పనులు, పూర్తయిన ప్యానల్స్ ఏర్పాట్లు. అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధం. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సజ్జాద్. మా సమస్యలు పరిష్కరించండి అంటూ కమిషనర్కు విన్నవించిన తోపుమఠం వాసులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.